మార్చి 3, 2026 అంటే మనకిప్పుడు రేపు వచ్చే నెల 3వ తారీఖు చంద్రగ్రహణం వస్తుందండి. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశి వారికి కీడుతో వస్తుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ పరిహారం తప్పకుండా చేయాల్సిందే, లేకపోతే గండం తప్పదు అని కూడా చెప్తున్నారనమాట. కుంభరాశి వారికి ఏ విధమైన కీడుతోటి వస్తుంది, ఏ పరిహారం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆచరించాల్సిన పరిహారాలు ఏంటి, ఈ యొక్క రాశి మీద ఎటువంటి ప్రభావం అనేది చూపుతుందో ఈ వీడియోలో క్లియర్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి. ఇది జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి డీటెయిల్స్ తోటి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. వీడియోని చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టే చెప్తున్నాము. మళ్ళీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకి మార్చి 3 అంటే 3వ నెల 3వ తారీఖు 2026 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలో మంగళవారం రోజు పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మార్చి 3న పాల్గొన పౌర్ణమి రోజు మంగళవారం పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్రమందు సింహరాశిలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పి మన యొక్క ప్రముఖులు అంటే మన యొక్క పండితులు ప్రముఖులైతే చెప్తున్నారనమాట. ఇది మనకి విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని తెలిపారు. అందువల్ల ఈరోజు గ్రహణ నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. ఆలయాలు మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనపడుతుందని, అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని చెప్పి మన పండితులు పేర్కొన్నారు. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పి మన పండితులు నొక్కి మరీ చెప్తున్నారండి. గ్రహణ ప్రారంభ సమయం మార్చి 3 మధ్యాహ్నం 3:21 ఈ యొక్క భారతదేశం అంటే మన భారతదేశంలో తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందండి. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03 గ్రహణ మధ్య సంపూర్ణ కాలం సాయంత్రం 5:32 గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6:48 మొత్తం ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం అంటే సర్వకాలం 3:27 కాలం అన్నమాట. మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య కనిపించడం వల్ల ఇక్కడ గ్రహణ ప్రభావం ఉంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలను మూసివేయడం వంటివి ఖచ్చితంగా ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, గృహస్థు ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే మంచిది అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. గ్రహణ ప్రభావం సింహరాశి, నేను ఇందాక చెప్పినట్లుగా కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల మధ్యస్థ అనుకూల ఫలితాలనే ఉన్నాయి. చెడు ఫలితాలు ఉన్న ఈ యొక్క కుంభరాశి ఏ గ్రహశాంతులు, ఎటువంటి జపాలు పాటించాలి, మరుసటి రోజు ఎటువంటి నియమాలను పాటిస్తే మీరు దోషం నుంచి బయటపడతారు, ఆచరించవలసిన నియమాలు ఏంటి, చేయవలసిన పరిహారాలు ఏంటి, జప తప కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను.
యాక్చువల్గా కుంభరాశి వారికి ఏలినాటి శని 3వ దశలో ఉంది ఇప్పుడు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు మాకు కష్టాలు పోతాయి, ఎప్పుడు మాకు సమస్యలు ఒడ్డెక్కుతాయి, ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడతాము అని చెప్పి ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవడం, ముఖ్యంగా మెయిన్ కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టే సమస్యలు ఏదన్నా ఉంది అంటే కనుక ఆరోగ్యం. ఈ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా వీరికి ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న సమస్యలే కానీ వీరిని ఏ పని కూడా చేసుకోనివ్వకుండా ఆ సమస్యలు అనేవి అడ్డుపడి వేధిస్తూ ఉన్నాయన్నమాట. ఒక పక్క ఏలినాటి శని దశ ప్రభావం, మరొక పక్క అనారోగ్య సమస్యలు, మరొక పక్క ఇప్పుడు ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ కూడా కుంభరాశి వారి మీద పడటంతో ఏం చెయ్యాలి అని చెప్పి చాలామంది కూడా విపరీతంగా ఆలోచిస్తున్నారు. అయితే మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎటువంటి భయం ఆందోళనలు అనేవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పిన చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. చాలా వరకు కూడా మీకు ఈ యొక్క గ్రహణం తాలూకు కీడు ఏదైతే వస్తుంది అని చెప్పామో, ఏదైతే గండం అని చెప్పామో అది మీకు పూర్తిగా 100కి 100% క్లియర్ అయిపోతుంది. ఏముందిలే అని చెప్పి వదిలేస్తే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఇప్పుడు పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకున్నంత ఆశించినంత ఫలితాలు దక్కకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక కుంభరాశి వారికి కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పి ఈ యొక్క నెగిటివిటీని తొలగించుకోవడం కోసం చాలా మంచి పరిహారాలు ఉన్నాయి. ఈ యొక్క పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కూడా మన పండితులు చెప్తున్నారు. ఇంతకు ఈ యొక్క గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి అనేది చెప్తాను. మొదటిగా మీరు జాగ్రత్తగా వినండి. ఇది కొత్త ఏమి కాదండి. మనకి ఎప్పుడూ కూడా ఏటా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేవి వస్తూనే ఉంటాయి. గ్రహణ సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కుంభరాశి వారు, మీరు గరిక కానీ దర్భ కానీ, ముఖ్యంగా ఇవి రెండు దొరకని పక్షంలో తులసి ఆకులు కానీ వీటిని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలు అంటే బియ్యం, పప్పు, కారం, ఉప్పు ఇలా ఏవైతే కొంచెం ఎక్కువగా నిల్వ ఉంచుకుంటారో, పసుపు, వీటిట్లో వాటిని వేయండి. అలాగే మీ యొక్క గదిలో ఈశాన్య మూలలో కూడా ఈ యొక్క గరికను కానీ దర్భను కానీ ఉంచండి. అలాగే మిద్దె మీద కూడా వేసుకోండి. మనకి ఈ యొక్క గ్రహణ సమయంలో రేడియేషన్ అనేది విడుదలవుతుంది. మనకి పూర్వకాలంలో ఈ యొక్క రేడియేషన్ బారి నుంచి బయటపడటం కోసం ఆహారాన్ని ఆకులతో కప్పి ఉంచేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అలా జరగడం లేదు. కాబట్టి అలాగే మనకిప్పుడు అంతా కూడా కాంక్రీట్, సిమెంటు, ఇటుకలతోటి నిర్మించిన గోడలే కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి గరిక కానీ దర్భ కానీ వేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్తున్నారనమాట. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయం అనేది పుణ్య సమయం అనమాట. ఈ యొక్క గ్రహణ సమయంలో ముఖ్యంగా మనకి 3:21 ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరు పట్టు స్నానం అనేది చేయాలి. ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత గ్రహణ సమయంలో మీరు కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం కానీ, లేదంటే కనుక ఇంట్లోనే చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని వినడం కానీ, ఇలా దేవుడి యొక్క కార్యాలు చూస్తూ ఉండటం కానీ ఇటువంటివి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా గ్రహణం విడిచిన తర్వాత కూడా విడుపు స్నానం చేయాలి అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఉంటారు కదండి. ఈ యొక్క గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడేవారు, కుంభరాశిలో ఉన్నవారు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్షించకూడదు. చాలామంది కూడా గ్రహణాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు మాత్రం బయటకు రాకూడదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ యొక్క రేడియేషన్ అనేది కడుపులో ఉండే పిండం మీద పడుతుంది. దానివల్ల పుట్టే బిడ్డలు అంగవైకల్యంతో, అనారోగ్యంతో పుట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎట్టి
పరిస్థితులలో కూడా గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని మన పండితులు చెప్తున్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా భగవన్నామ స్మరణ చేసుకోవాలి అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆ సమయంలో చేసే జప తప ధ్యానాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. గ్రహణ సమయంలో స్నానం సంకల్ప సహితంగా చేయాలి అని చెప్పి శాస్త్రం. అంటే మనం ఏదైతే సంకల్పించుకొని ఈ యొక్క గ్రహణ సమయంలో స్నానం చేస్తామో ఆ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుందన్నమాట. మనకి వెనకటి రోజుల్లో ఋషులు మునులు తపస్సులు చేసుకునేరు వీళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గ్రహణం కోసం యాక్చువల్గా ఎదురు చూస్తూ ఉండేవారు. వారు చేసుకున్నటువంటి సంకల్పాలను సిద్ధించుకోవడం కోసం అని చెప్పి గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి పుణ్యాలను కలుగచేస్తాయి. ఉపనయనం అయిన వారు గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం వంటివి జపించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. చంద్రగ్రహణం సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి. మీకు దగ్గరలో గోశాల ఉన్నా కానీ, లేదంటే కనుక గోమాత దగ్గరకి వెళ్ళి కానీ మీరు, లేదా మీ ఇంటికి గోమాతను తీసుకొచ్చి కానీ గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం, గోమాతకు పూజ చేసుకోవడం, గోమాతకు బియ్యపు పిండి బెల్లాన్ని కలిపి తినిపించడం, ఇటువంటివి చేస్తే ఏమవుతుంది అంటే మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీస్సులు అన్నీ కూడా లభిస్తాయన్నమాట. గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీరు ముందు వేసుకున్నటువంటి దర్భ గరిక ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసివేసి పూజా మందిరాన్ని, మూర్తుల యొక్క చిత్రపటాలను ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి. ఏదైనా కానీ ముఖ్యంగా ఆ దర్భలను అంటే వాటిని తీసివేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. పూజా చిత్రపటాలను చక్కగా మళ్ళీ గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని గ్రహణ సమయం పూర్తయిన తర్వాత మంచిగా విడుపు స్నానం చేయాలి. మీరు ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక గ్రహణానికి ముందు పట్టు స్నానమైనా కానీ, గ్రహణం తర్వాత విడుపు స్నానమైనా కానీ సబ్బులు కానీ షాంపూలు కానీ ఈ సమయంలో ఉపయోగించకూడదు అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు గ్రహణం పూర్తయిన తర్వాత రోజు అంటే మార్చి 4వ తారీఖు బుధవారం రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు చేసి శివునికి పాలతోటి కానీ, ఆవు పెరుగుతోటి కానీ, లేదంటే కనుక పంచదారతోటి కానీ, చెరుకు రసంతోటి కానీ, ఇవి ఏవి కూడా లేని పక్షంలో కనీసం చెంబుడు నీటితోనైనా కానీ శివుడికి మీ చేతులతోటి అభిషేకం చేయడం వల్ల ఏదైతే గ్రహణం తాలూకా యొక్క కీడు మీ మీద పడిందో ఆ యొక్క కీడు అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే గ్రహణ సమయం అనేది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంట్లో నిండుగా ఉండే అన్నాన్ని తీసుకొని అన్నాన్ని 3 ముద్దలుగా చేసుకొని మీ యొక్క పెద్దవాళ్ళ చేత ఆ 3 ముద్దలతోటి కూడా దిష్టి తీయించి వేసుకోవాలి. ఎందుకు అంటే కనుక కుంభరాశి వారి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. బయట వాళ్ళకంటే కూడా అయిన వాళ్ళ యొక్క ఏడుపులు, అయిన వాళ్ళ యొక్క ఈర్ష్య, అయిన వాళ్ళ యొక్క అసూయ, అయిన వాళ్ళ యొక్క అంటే వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీరేదో సంపాదించేసుకుంటున్నారు, వీరు బాగున్నారు, ఒక రకమైన ఆ నెగిటివ్ చూపు దిష్టి ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది కుంభరాశి వారి మీద. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క గ్రహణం యొక్క కీడుతో కూడా కలిసి ఎక్కువగా కలగబోతుంది అనమాట కుంభరాశి వారికి. కాబట్టి ఖచ్చితంగా అన్నంతో 3 ముద్దలతోటి దిష్టి తీసివేసుకోండి. మీకంటే మీరు తీసేసుకోవచ్చు, మీకంటే పెద్దవాళ్ళ చేత అయినా కానీ, అమ్మ వాళ్ళ చేతనా, అత్త వాళ్ళ చేతన్నా కానీ, లేదంటే కనుక భర్త అనుకోండి, భార్య చేతైనా, భార్య అయితే కనుక భర్త చేత అయినా కానీ, ఇంట్లో మీ పిల్లలు ఉంటే పిల్లలకై మీరైనా కానీ ఖచ్చితంగా తీసివేయండి. తెల్లవారే మాత్రం
శివుడికి అభిషేకం చేయండి. మీకు ఒకవేళ అభిషేకం చేయడం మీ చేతులతోటి కొంతమంది శివాలయంలోకి గర్భగుడిలోకి రానివ్వరు. అటువంటి వారు ఏం చేస్తారు అంటే శివునికి అర్చన చేయించుకోండి మీ పేరిట, లేదంటే ఆ ఈశ్వరుని పేరిట అయినా కానీ అర్చన చేయించండి. ఈ విధంగా చేయించడం వల్ల ఏదైతే గ్రహణం వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ అనేది పూర్తిగా పోతుంది. అలాగే బుధవారం రోజు ఖచ్చితంగా మీరు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు రాళ్ళ ఉప్పుని నీటిలో వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి అంటే ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో పాటుగా చిటికెడు పసుపును కూడా వేయండి ఆ నీటిలో. ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. తర్వాత మీరు గోపంచకం కానీ లేదంటే కనుక పసుపు నీటితోటి కానీ ఇల్లంతా కూడా చల్లుకొని ప్రక్షాళన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది. మీరు సూతకం లాగా పట్టు విడుపు స్నానాలు పాటిస్తున్నారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఓపిక శక్తి ఉంటే కనుక ఇంట్లో ఎప్పుడు బెడ్షీట్లు అంటే ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో ఆ బెడ్షీట్లు, ఆ దుప్పట్లు, ఆ యొక్క పిల్లో కవర్స్ వీటన్నింటినీ కూడా శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకొని వాడుకోండి. ఒకవేళ మా దగ్గర శక్తి లేదండి, మేము చేయలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయినా కానీ వాటి మీద చల్లుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా గ్రహణానికి ముందే అంటే ఆ రోజు 12 గంటల లోపే భోజన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ గ్రహణ సమయం పూర్తయిన తర్వాత విడుపు స్నానం పూర్తయిన తర్వాత మాత్రమే భోజనం అనేది చెయ్యాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే సరిపోతుందండి. ఎటువంటి భయం ఆందోళన అవసరం లేదు. మీకు పరిహారం కూడా ఇక్కడ అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, గ్రహణ సమయం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత నిండుగున్న అన్నంలో నుంచి 3 ముద్దలు తీసుకొని మీకు మీరు కానీ మీకంటే పెద్దవాళ్ళ చేత కానీ దిష్టి తీయించుకోవాలి. రెండవది వచ్చేసి తెల్లవారే బుధవారం రోజు శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి మీ చేతులతో మీరు శివునికి అభిషేకం చేయడం కానీ లేదా కుదరని పక్షంలో శివుని పేరిట అర్చన చేయించడం కానీ చేయాలి. ఈ 2 పరిహారాలు అనేవి చేయడం వల్ల గ్రహణం వల్ల మీ రాశికి వచ్చినటువంటి ఎఫెక్ట్, అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆయుష్ కలగడంతో పాటుగా మీరు అన్నంతోటి దిష్టిని తీసివేయడం వల్ల అన్నం చాలా శక్తివంతమైందండి. మనకి చిన్నప్పుడు కూడా మనకు ఒంట్లో బాగోలేకపోతే మన అమ్మ వాళ్ళు నిండుగున్న అన్నాన్ని దిష్టి తీసేసేవాళ్ళు అనమాట. అంతటి శక్తి ఉంటుంది అన్నానికి. కాబట్టి అన్నంతో దిష్టి తీసివేయడం వల్ల మీరు ఏదైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో అవి తగ్గడంతో పాటుగా ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో, దిష్టిని చూపిస్తున్నారో వాళ్ళ యొక్క ఏడుపులు, నరఘోష, నరదిష్టి, ఏదైతే చీడ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట అన్నంతో దిష్టి తీసివేసుకోవడం వల్ల. ఇక ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే మీ వద్దకు ఎటువంటి నెగిటివిటీ కూడా రాదనమాట. కాబట్టి ఈ 2 పరిహారాలు అనేవి మీరు ఎక్కడున్నా కానీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా చెయ్యని పక్షంలో గండం తప్పదు అని చెప్పి ఎందుకు అన్నాము అంటే కనుక ఇప్పటికే కొంత ఎఫెక్ట్ అనేది మీ మీద ఉంది. కానీ ఇవి కూడా మీరు చేయకపోతే ఇలాగే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం, సరిగా నిద్ర పట్టకపోవడం, తిన్న అన్నం జీర్ణం అవ్వకపోవడం, వ్యాపారాలలో వృద్ధి జరగకపోవడం, ఇంకేముందండి నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు. అంత నెగిటివిటీ అనేది ఏదో ఒక రూపంలో తొలగించుకోకపోతే మనిషి ఎంత ఇబ్బందికి గురవుతాడో మనకి తెలియని విషయం కాదు. అందులో కుంభరాశి వారికి అంత నెగిటివిటీ ఉండిద్ది. ప్రతిరోజు కూడా దిష్టి తీసివేసుకొని పడుకోవాల్సిన వారిలో కుంభరాశి వారు ఒకరు మెయిన్ అన్నమాట. కుంభరాశికి అంత దిష్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతలే అనుకోకుండా, మీకు ఇక్కడ డబ్బులు ఖర్చు అయ్యే పని కూడా లేదు కదా, జస్ట్ ఇంట్లో ఉండే అన్నాన్ని దిష్టి తీసుకోమన్నాను. ఒకవేళ మీరు తెల్లవారి గుడికి వెళ్ళే వీలు కూడా లేని పక్షంలో కనీసం ఇంట్లో ఆ ఈశ్వరుని ముందు దీపాన్ని వెలిగించుకొని, స్వామి
నాకు ఈ గ్రహణం తాలూకా వచ్చిన కీడు పోవాలి, నా మీద ఉండే నరదిష్టి పోవాలి అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుని నామాన్ని జపించుకుంటూ చక్కగా మీరు దీపాన్ని వెలిగించుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఎంతలే ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీ యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అర్థమైంది కదండి. మరి ఈ వీడియో కుంభరాశి వారందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.